వైఎస్ఆర్ తనయ వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల. తండ్రి అన్న మాదిరిగానే ఆమె కూడా రాయలసీమ రక్తం, పంతాన్ని, పౌరుషాన్ని పూనికి పుంజుకున్న వారుగా ఉంటారు. ఆమె పట్టుదలకు ప్రతిరూపం అంటారు. ఓటమిని అంగీకరించని నైజం కూడా ఆమె సొంతం. ఆమె మదిలో రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్ష బలంగానే ఉంది. అయితే అది తొలిమలి ప్రయత్నాలలో ఏమాత్రం ఫలించలేదు. తన అన్న వైఎస్ జగన్ సీఎం అయ్యాక వైసీపీలో తనకు సముచిత ప్రాధాన్యం దక్కుతుందని ఆమె భావించారు. అది జరగకపోవడంతో ఆమె 2021లోనే వైసీపీని వీడి బయటకు వచ్చారు. ఆ తరువాత ఆమె 2022లో తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే ఒక కొత్త పార్టీని స్థాపించారు. కాళ్ళు అరిగేలాగా జనంలో తిరిగారు. భారీ పాదయాత్రను చేశారు. అయితే ఆమె తను తెలంగాణ కోడలునని అని ఎంత చెప్పినా కూడా సెంటిమెంట్ ఎక్కువగానే ఉన్న గడ్డ కావడంతో ఆమె ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ కాలేదు. ఇక తమ సొంత పార్టీ ఆశలను ఆమె వదులుకొని కాంగ్రెస్ లోని ఆ పార్టీని 2023 డిసెంబర్లో విలీనం చేశారు. ఆ తరువాత 2024 జనవరిలో పిసిసి చీఫ్ గా నియమితురాలయ్యారు. ఆమె పిసిసి సారథిగా తనకు కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ పొలిటికల్ గ్రాఫ్ వస్తుందని ఆశించి ఆ పార్టీ జెండాను ఎత్తుకున్నారు. పైగా వైఎస్ఆర్ బ్లడ్ కాబట్టి ఖచ్చితంగా క్లిక్ అవుతుందని కూడా ఊహించుకున్నారు. కానీ తన అన్న జగన్ ని మాజీ సీఎం చేయడంగా ఎంతో కొంత తన వంతు పాత్రను పోషించగలిగారు తప్పించి తను మాత్రం అనుకున్న విధానంగా రాణించలేకపోయారు. ఇక రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రస్థానంలో ఆమె సాధించినది కూడా ఏమీ లేదు అని కూడా అంటున్నారు. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో ఎత్తుకెళ్లింది కూడా ఏమీ లేదు అని కూడా చెబుతున్నారు. దాంతో ఆ పార్టీలో ఎన్నాళ్ళు ఉన్నా జరిగేది ఒరిగేది ఏమీ లేదని ఆమె ఒక డెసిషన్ కి వచ్చారనే ప్రచారం అయితే ఉంది. ఇక రాయలసీమలో బలమైన సామాజిక వర్గం రెడ్లదే ఉన్నారు. గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే 6 జిల్లాలలో వారి ప్రభావం విశేషంగా ఉంటుంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు రెడ్ల రాజ్యాలతోనే కథ అంతా సాగుతుంది. దాంతో తెలంగాణ రాష్ట్ర సమితి మాదిరిగా రాయలసీమ రాష్ట్ర సమితిని కనుక స్థాపిస్తే ఖచ్చితంగా ఈ 6 జిల్లాలలో ప్రభావితం చూపించవచ్చు అన్నది కూడా ఆమె ఆలోచనగా ఉంది అని ప్రచారం అయితే పెద్ద ఎత్తుననే సాగుతుంది. ఇక వైసీపీకి కూడా గ్రేటర్ రాయలసీమ హార్డ్ కోర్ రీజనల్ గా ఉంది అని కూడా అంటున్నారు. మరి జగన్ కి పట్టున్న ఈ ప్రాంతాలలో షర్మిల కనుక కొత్త పార్టీ అంటూ ముందుకు వస్తే మొదటి దెబ్బ పడేది అన్నకే అని కూడా అంటున్నారు. వైసీపీకి 2024లో ఓటమి సంభవిస్తే అది కూటమి వల్ల కావచ్చు. కానీ భారీ ఓటమి అంటే కనీసం 18 అసెంబ్లీ సీట్లు కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకే పరిమితం అనడం వెనకాల అయితే షర్మిల ప్రభావం రాయలసీమలో బలంగా పనిచేయనట్లుగా అని కూడా విశ్లేషకులు ఉన్నారు. లేకపోతే కడప వంటి కంచుకోటలో 10 సీట్లలో టీడీపీ కూటమికి 6 దక్కి వైసీపీకి 4 సీట్లు రావడం అంటే కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఎందుకు నిలిచి వైసీపీ మీద గురి పెట్టడమే కారణం అని అంతా అంటున్నారు. ఇప్పుడు కూడా చూస్తే షర్మిల సొంత పార్టీలోనే కనుక రంగప్రవేశం చేస్తే అది ఖచ్చితంగా వైసీపీకే భారీ షాక్ ని ఇస్తుందని కూడా అంటున్నారు. ఒక విధంగా వైసీపీ ఓట్లు చీలి మరోవైపు కూటమికే విజయావకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు. మరి షర్మిల రాయలసీమ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ పెడతారా? నిజంగా అది గాసిప్ అన్నది తెలియాలి అంటే కొన్నేళ్ల పాటు వేచి చూడాల్సిందే అది అని అంటున్నారు. సో ప్రస్తుతం ఈ గాసిప్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.